ఇప్పుడు క్రిస్టియన్ నా దేవుడే దేవుడన్నా, హిందూ నా దేవుడే దేవుడన్నా, ముస్లిం నా దేవుడే దేవుడన్నా, దేవుడు ఒక్కడే. ఆ ఒక్క దేవుడే భూమిని చేశాడు, ఆకాశం చేశాడు, మనిషిని చేశాడు, సమస్తాన్ని సృష్టించాడు. ఒక ముస్లిం తన దేవుడిని కాపాడగలడా? ఒక హిందూ తన దేవి దేవతల్ని కాపాడగలరా? ఒక క్రిస్టియన్ వాళ్ళ దేవుడిని కాపాడగలడా? దేవుళ్ళనే మనం కాపాడేస్తే మనం ఆకాశంలో ఉండి దేవుడు భూమి మీద ఉండాలి. దేవుళ్ళని మనం కాపాడతామా? కాపాడే వాళ్ళు నోరు ఇట్లా పారేసుకుంటారా? ఇంత ఘోరమైన బూతులు మాట్లాడతారా? దేవుడు బూతులు మాట్లాడా? దేవుడు మంచిని పెట్టాడు మనిషిలో. దేవుడు మనిషిని మనిషిగా బతకమన్నాడు. మా దేవతలను కాపాడుకోవడానికి నిలబడ్డాం అని చెప్పి కొంతమంది ఏం చేస్తున్నారు, మీరు ఆ దేశం దేవుడిని నమ్ముకున్నారు కాబట్టి ఆ దేశం వెళ్ళిపోండి, మీది ఈ దేశం కాదు అని ఎట్లా మాట్లాడతారు? ఈ దేశాన్ని ఆ దేశాన్ని దేవుళ్ళు పంచుకున్నారా? లేదు కదా. ఫైనల్ గా మనం చచ్చిపోయిన తర్వాత ఒకే దేవుడు మనకు కనిపిస్తాడు, అది నిజం కదా. దేవుడి పేరు చెప్పుకొని కొట్టుకోవడానికి మనందరికి కొంచెం సిగ్గు ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత మాట ఎందుకు అన్నానంటే, ఇండియాకు ఒక దేవుడు, అమెరికాకు ఒక దేవుడు, ఆస్ట్రేలియాకు ఒక దేవుడు, ఒక్కొక్క దేవుడు ఒక్కొక్క దేశాన్ని సృష్టించాల. దేవుడికి ప్రాంతీయ భేదం లేదు. అంత కామన్ సెన్స్ లేకపోతే ఎట్లా? మనం చిన్నపిల్లలమా, పిచ్చోళ్ళమా? లేకపోతే